నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇప్పటికే మీరు చాలాసార్లు మాట్లాడుతున్నారు, దీని మీద ఇప్పటికే చాలా మాట్లాడి ఉంటారు. ఇప్పుడు ఏమైనా ప్రజెంట్ అప్డేట్స్, తర్వాత రకరకాల క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఈ కేసు మీద, దీనికి మీరు ఎలా స్పందిస్తారు? సార్, ముందుగా మా జూపూడి సార్కి అలాగే లాయర్ గారికి వీక్షకులకి నా నమస్కారం సార్. సార్, పెద్దలు చాలా బాగా ఇప్పటికే లాయర్ గారు అయితే త్రూ లా ఎలాగా అనేది, అలాగే పెద్దలు ఇప్పటి వరకు కూడా దాని గురించి చాలా కూలంకుషంగా చెప్పారు సార్. ఎవరని చెప్పినా కూడా ఏం చేసినా కూడా సార్ ఆ తల్లి, ఎందుకంటే నాకు నవ్వొచ్చేటటువంటి విషయం ఏంటంటే సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుని ఆయన వారి ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి సిబిఐ ఎంక్వైరీ అడిగిన తర్వాత సార్, సారీ సార్, కరెంట్ పర్లేదా సార్? పర్లేదు, మీ ఆడియో వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి మేడం. ఆడియో వినిపిస్తుంది. కరెంట్ పోయిందా? ఎంత ఎంత కరెంట్ పోయిందా తీసేశారని అడగండి. కరెంటు పోయిందా తీసేశారా అంటున్నారండి జూపూడి గారు. మేబీ సార్, నాకు తెలీదు. ఓకే, వచ్చిందండి. ఫ్లక్చువేట్ అవుతుంది సార్. ఓకే ఓకే అండి, ఆడియో వినపడుతుంది, ఆడియో క్లియర్ గా ఉంది, చెప్పండి మేడం. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన స్టాండ్ తీసుకొని ఆయన ఆ కుటుంబానికి ఓదార్పుగా నిలబడి ఆ కుటుంబానికి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ అబ్బాయి సహేతుకంగా సమాజానికి లేకపోయినటువంటి వ్యక్తి అయినా నిండా 23 ఏళ్ల వాడు సార్. ఎవరైనా సరే ఈ లోకల్లో ఇప్పుడు డైరెక్ట్ గా ఒక మనిషి ఇంకొక మనిషిని శిక్షించేటటువంటి పరిస్థితులు ఉన్నాయా? రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, లా అనేది ఒకటి ఉంది. మరి ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు కాదు అంటే నిజంగానే మరి మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత నాగరాజ్ గారు జ్యుడిషియరీకి సంబంధించి అక్కడ ఆయన హాజరయిన తర్వాత మళ్ళా మాట మార్చేస్తే కేసు యొక్క పరిస్థితి ఏంటి సార్? కానీ అసలు నాకు ఇంకొక నవ్వొచ్చే విషయం ఏంటంటే, వాళ్ళ మేనమామ, వాళ్ళ తల్లి గారు, వాళ్ళ పెద్దమ్మ గారు 10 రోజుల క్రితం, ఎందుకంటే మే 6వ తారీఖున అరెస్ట్ కాబడినటువంటి బిడ్డ మాయమైపోతే 10 రోజుల క్రితం నుంచి మీడియాలో వాళ్ళు గగ్గోలు పెడితే వాళ్ళ క్యాస్ట్ గురించి వారే చెప్పారు. వాళ్ళ నాయకుడు మేము జనసేన పార్టీ అని వాళ్లే చెప్పారు. అంతా వాళ్లే చెప్పిన తర్వాత వాళ్ళ నోటితో వాళ్లే మా దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా అంబటి రాంబాబు గారికి ఇచ్చింది మేమే అని కూడా వాళ్ళు మెన్షన్ చేసిన తర్వాత కూడా కప్పిపుచ్చుకుని కవరేజీ కార్యక్రమాలు చేయటానికి ఈ జనసేన టీడీపీ నాయకులు మాత్రం బాగా ఈ గత 4-5 రోజుల్లో నిజంగా బాగా ఏదో పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా ఆరలేదంట సార్. ఆ టైపులో, మరి పాత సామెత ఆ టైపులో అనిపిస్తా ఉంది సార్. మేము అసలు వాళ్ళు చెప్పింది కన్ఫర్మ్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబ సభ్యులను దగ్గర పెట్టుకుని బిడ్డ చచ్చిపోయాడు, ఇదైతే కన్ఫర్మ్, ఇది తప్పు, ఖచ్చితంగా సిఐ నాగరాజు ఒక్కడనే బ్లేమ్ చేస్తే కాదు, సిబిఐ విచారణ జరగాలి, ఆ తర్వాత దీని వెనకాల ఎవరెవరైతే హస్తాలు ఉన్నాయో. అసలు అర్థం కాని విషయం ఏంటంటే సార్, వంగలపూడి అనిత గారికి ఏం తెలియదు అన్నట్టు, డీజీపీ గారికి ఏం తెలియదు అన్నట్టు, ఉమెన్ కమిషన్ కి ఏం తెలియదు అన్నట్టు, చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియదు అన్నట్టు ప్రవర్తించడం. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్టు వేసేశారు, ఆ సిట్టు వల్ల అబ్బో కదిలిపోయింది పరిస్థితి. అంటే ఆవిడ తల్లి కూడా చెప్తుంది కదండి మాకు న్యాయం జరిగిందని. ఆవిడ సాయికృష్ణ తల్లే స్వయంగా చెప్పారు కదా మొన్న. సార్, న్యాయం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాము, న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం అన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు నా బిడ్డ చచ్చిపోయాడని తెలిసింది కాబట్టి అస్థికలు ఇది చేయండి, తన వెనకాల మళ్ళీ ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ అరెస్ట్ చేయండి అని ఆవిడ రిక్వెస్ట్ చేస్తా ఉంది. దాన్ని ఏం మాట్లాడతాం సార్ మనం? సో అల్టిమేట్ గా ఆ కుటుంబం అంతా కూడా, వాళ్ళ మేనమామ గారు మళ్ళీ రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి ఇదేంటంటే, మీడియా ముందుకు వచ్చి ప్రత్యేకంగా మేము కొంతమందికి కృతజ్ఞత చెప్పకపోవచ్చు కానీ ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఆ కృతజ్ఞత మేము ఎలా తీర్చుకోవాలో, ఏ రకంగా వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలో ఖచ్చితంగా చేస్తామని చెప్పని వారు ఇండైరెక్ట్ గా కూడా మరి మాట్లాడటం జరిగింది. దీన్ని బట్టి అర్థం కావట్లేదా సార్? ఇప్పుడు మేము శవ రాజకీయాలు చేస్తా అంటాం, మేము కుల రాజకీయాలు చేస్తా అంట, మరి వీళ్ళు బూడిద రాజకీయాలు చేస్తారా సార్? వీళ్ళు అసలు వీళ్ళు కవర్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు అంటే యథారాజా తథా ప్రజ అని ఆయన అబద్ధాల పుట్ట, ఆ పుట్ట సైన్యంలో వీళ్ళు కూడా అంతకు మించి ఏం మాట్లాడతారు సార్? నాకు అర్థం కాదు. అసలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిబేట్స్ లో ఈ 3 రోజులుగా పార్టిసిపేట్ చేస్తా ఉంటే అసలు ఒక్కొక్కళ్ళు నిజంగా నాకైతే ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు నాకు అర్థం కావట్లేదు సార్. 4 రోజుల క్రితం అయితే ఈ సిట్టు వేయక ముందు అసలు మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? మీ అంబటి రాంబాబు గారు చూపించినటువంటి సాక్ష్యాలు నిజమేనా అని మాట్లాడుతున్నారు సార్.
మరి ఈ రోజు సిట్ 29వ తారీఖు హెబియస్ కార్పస్ ఆ పిటిషన్ కింద 29న మరి ఖచ్చితంగా బాడీని, అంటే బాడీ కాదు సార్, సారీ బాబా, ఆ బాబుని ప్రవేశపెట్టవలసినటువంటి పరిస్థితి ఉన్నందున ఇదొక డ్రామాగా మనకు కనిపించట్లేదు సార్. ఇప్పుడు ఇవాళ కన్ఫర్మ్ చేశారంటే కోర్టుకి ఏం చెప్తారంటే మేము తీసుకురాలేమమ్మా, చచ్చిపోయాడు అని. కనీసం మరి బాడీ అన్నా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే ఈ 2 రోజుల్లో ఏం చెప్తారంటే బాడీ బూడిదైపోయింది, ఆ బూడిద కూడా నీళ్ళల్లో కలిపేశారు కృష్ణా నదిలో అని చెప్తారనమాట సార్. ఇదంతా కూడా దీని వెనకాల చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి సార్. గవర్నమెంట్ తప్పించుకోవటానికి అక్షరాలా జరిగినటువంటి ప్రభుత్వ హత్యని ప్రజల్లో ఎక్కడ వెళ్ళిపోతుందో, ఇదెక్కడ ప్రభుత్వ ఫెయిల్యూర్ గా ప్రజల్లో ఇదొక ఇన్సిడెంట్ గా గుర్తుండిపోతుందో అని చంద్రబాబు నాయుడు గారు వారి బృందం చాలా తహతహలాడుతున్నారు సార్. నిజంగా అల్టిమేట్ గా మనం ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఉమెన్ కమిషన్ సార్, మహాతల్లి నిజంగా అదే అడగబోతున్నాం మిమ్మల్ని. తాజాగా వెళ్ళారు కదా అక్కడికి. అవును సార్, అవును సార్. ఎందుకంటే సార్ అమర్నాథ్ గారి ఇష్యూని ఆవిడ సుమోటో కింద తీసుకున్నారు సార్. అంటే మరి మేకప్ మంత్రి గారని చెప్పని ఆయన అనడంతో మరి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరి గౌరవం, ఆత్మాభిమానం మరి బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయిందట. అందుకని ఆవిడ మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టు అనిపించి వారు మరి సాటి మహిళగా వంగలపూడి అనిత గారి మీద కన్సర్న్ చూపించి ఆవిడ కేసు ఫైల్ చేయించారంట సార్ సుమోటోగా. మరి అరవ శ్రీధర్ బారిన పడినటువంటి మహిళ గురించి సుమోటోగా ఎందుకు తీసుకోలేదు సార్? ఇదే సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యి ఒక తల్లి రోడ్డు మీదకి వచ్చి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే సుమోటోగా ఎందుకు తీసుకోలేదు సార్ వీళ్ళు? అదే తాతంశెట్టి నాగేంద్ర అనేటటువంటి వ్యక్తి ఆ అరవ శ్రీధర్ పడిన అమ్మాయిని నడి రోడ్లో కర్ర పెట్టి పిచ్చి కొట్టుడు కొడితే ఈ మహిళా కమిషన్ ఏం చేసింది సార్? అసలు వీళ్ళు సార్, నేనైతే ఒక్క మాట అయితే చెప్తా ఉన్నాను సార్, రూల్స్ అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే రూల్స్ మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే తప్ప టీడీపీకి కానీ జనసేనకి కానీ మరి ఆ కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు కానీ లేదు అని చెప్పకనే చెప్తా ఉన్నారు సార్. నిజంగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. రూల్స్ అంటే ఒక విషయం గుర్తొచ్చిందండి. రూల్స్ అంటే ఒక విషయం గుర్తొచ్చింది. అశోక్ గారిని కూడా అడగాలి ఈ విషయం. దానికి ముందు ఏంటంటే సార్, ఈయన పుట్ట సుధాకర్ యాదవ్, పుట్ట మహేష్ యాదవ్, ఆయన తాజాగా పోలీసులకు అప్పీల్ చేశారండి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మీరు ఎక్కువ పట్టుకుంటున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది,